మరి బైబిల్ గ్రంథంలో నుండి ఈరోజు మన ఆత్మీయ జీవితాలకు ఉపయోగపడే ఒక అద్భుతమైన సందర్భాన్ని బైబిల్ గ్రంథములో నుండి మనమందరం కూడా ఆలోచన చేద్దాము. ఈరోజు మనము ఆలోచన చేయబోయే అంశము, మనుషుల చేత ద్వేషించబడితే దేవుని చేత ఆదరించబడతామా అన్నది ఈరోజు మనమందరం కూడా ఆలోచిద్దాము. మనుషుల చేత ద్వేషించబడితే దేవుని చేత ఆదరించబడతామా? మరి ఎలాంటి ఆదరణ దేవుడిస్తాడు అన్నది ఈరోజు మరి బైబిల్లో నుండి కొన్ని సంగతులు మనం చూసుకుంటూ ముందుకు వెళదాము. మరి బైబిల్లో మనం చూడగలిగితే భార్యాభర్తల బంధం గురించి చెబుతూ ఆ బంధం ఎలా ఉండాలో అని యేసుక్రీస్తు వారి ద్వారా మరి చెప్పబడిన అపోస్తులైన పౌలు గారి ద్వారా చెప్పబడిన ఒక అద్భుతమైన మాట బైబిల్ గ్రంథంలో నుండి చూసుకొని మనం ముందుకు వెళదాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము అపోస్తులైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 31, 32 వచనాలు దయచేసి చదువుకొని ముందుకు వెళదాము. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరములగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే భార్యాభర్తల మధ్య ఉండవలసిన బంధము ఎంత గొప్పదో అక్కడ చెప్పుకుంటూ వచ్చి ఇక్కడ ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు వారు అలాగే సంఘము మధ్య ఉన్న బంధము అంత గొప్పది అని మరి అపోస్తులైన పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తున్నారు. అందుకే మనం చూడగలిగితే భార్యాభర్తలు ఎలాగైతే అన్యోన్యంగా జీవిస్తారో అలాగే మనము కూడా సంఘముగా పిలువబడుతున్న మనము కూడా యేసుక్రీస్తు వారితో అలా అన్యోన్య సహవాసము గలవారమై మనం ఉండాలి. ఎప్పుడు మనం ఉంటామని మనం ఆలోచిస్తే మొదటి యోహాను పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక, దయచేసి మొదటి అధ్యాయము 7వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. ఎప్పుడు మనము ఆ దేవునితో అన్యోన్య సహవాసం గలవారమై ఉంటాము అంటే మనము ఆ దేవుని వెలుగులో నడిచినప్పుడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఈరోజు మరి ఎప్పుడు కూడా ఒక ఆదర్శ కుటుంబం అని మనం చెప్పుకున్నప్పుడు, లేదంటే ఒక మ్యారేజీలో కానివ్వండి, లేదంటే ఒక ఎంగేజ్మెంట్ లో కానివ్వండి, ఎక్కువగా మనం ఎవరిని జ్ఞాపకం చేసుకుంటామంటే ఇస్సాకు గారు అలాగే రిబ్కా గారిని మనం జ్ఞాపకం చేసుకుంటాము. ఇస్సాకు గారు రిబ్కా గారిని మనం జ్ఞాపకం చేసుకుంటాము. అలాగే వారికి పుట్టిన మరి ఇద్దరు సంతానమైన ఏశావు గారు అలాగే యాకోబు గారు, ఇది వాళ్ళ యొక్క ఫ్యామిలీ, ఒక స్మాల్ ఫ్యామిలీ. అయితే మరి మనందరికీ తెలుసు చరిత్ర, యాకోబు గారు తండ్రి దగ్గర దీవెనలు పొందుకొని అక్కడి నుంచి ఇక అన్న చంపుతాడు అన్న ఆ భయంతో అక్కడి నుంచి సిరియా దేశపు వాడైన తన మామైన లాబాను దగ్గరికి పారిపోతాడు. ఈ యాకోబు గారు లాబాను గారి దగ్గరికి పారిపోతాడు. ఆ తర్వాత అక్కడ ఏం జరిగింది, అక్కడ ఈ జరిగిన వాటిని బట్టి మనం ఏం నేర్చుకోవాలి అన్నది ఈరోజు మరి జాగ్రత్తగా మనం ఆలోచిద్దాము. మరి ఆదికాండము 29వ అధ్యాయము, బైబిల్ గ్రంథములో నుండి ఆదికాండము 29వ అధ్యాయము దయచేసి 16, 17 వచనాలు చదువుకుందాం. అమ్మ దయచేసి ఎవరో మ్యూట్ పెట్టండి. లాబానుకి 2 కుమార్తెలుండిరి. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. 17 లేయా జబ్బు కండ్లు గలది, రాహేలు రూపవతియు సుందరియునయ్యుండెను.
ఇక్కడ దేవుడు వారి రూపాలు చెబుతున్నాడు, వారి లోపాలు కూడా దేవుడు చెబుతున్నాడు. ఒక స్త్రీ అందంగా ఉందో లేదో ఎలా చెప్పగలుగుతారంటే ఆ స్త్రీ యొక్క ముఖమును బట్టి చెబుతారు, ముఖమును బట్టి చెబుతారు. ఇక్కడ కూడా లేయ ఎలా ఉందటంటే జబ్బు కండ్లది అని రాయబడింది. అందుకే జబ్బు కండ్లు ఉండటం వల్ల ఆమె అందంగా లేదు. జబ్బు కండ్లు ఉండటం వల్ల ఆమె తృణీకరించబడింది. తర్వాత మనం చూడగలిగితే 18వ వచనాన్ని కూడా మనం చూడగలిగితే ఇక్కడ రాహేలు ఎలాగుందంటే అందగత్తె రాహేలేమో రూపవతి అందగత్తె, కానీ లేయ మాత్రము జబ్బు కండ్లది గనక ఆమె తృణీకరించబడింది. ఇంకా మనము 18వ వచనాన్ని కూడా మనం చదవగలిగితే యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేసేదన నేను. యాకోబు గారు మనం ఆలోచన చేయగలిగితే యాకోబు గారు రాహేలును అడిగాడు. రాహేలు కోసము 7 సంవత్సరాలు లాబాను దగ్గర కొలువు చేశాడు. ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ యాకోబు చేత లేయ తృణీకరించబడింది, యాకోబు చేత ప్రేమించబడుతున్న ఇక్కడ కన్యక ఎవరంటే రిబుకా గారు మనకు కనబడుతున్నారు. ఎందుకు ఆమెను ప్రేమిస్తున్నాడంటే ఆమె అందగత్తే, రూపవతి, ఆమె రూపం చాలా బాగుంది, కానీ లేయ మాత్రము జబ్బు కండ్లది. అలాగండి రాహేలు కోసము 7 సంవత్సరాలు ఆయన వర్క్ చేసిన తర్వాత, పని చేసిన తర్వాత, కొలువు చేసిన తర్వాత ఏం జరిగిందో మనం చూడగలిగితే 23వ వచనము నుండి 26వ వచనం వరకు గల వాక్య భాగాలు చదువుకుందాము. రాత్రి వేళ తన కుమార్తె అయిన లేయాను అతని యొద్దకు తీసుకొని పోగా యాకోబు ఆమెను కూడెను, మరియు లాబాను తన దాసి అయిన జిల్పాను తన కుమార్తె అయిన లేయాకు దాసిగా ఇచ్చెను. ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో, నీవు నాకు చేసిన పని ఏమిటి? రాహేలు కోసమే కదా నీకు కొలువు చేసి తిని, ఎందుకు నన్ను మోసపుచ్చితివనెను. అందుకు లాబాను, పెద్ద దాని కంటే ముందుగా చిన్నదాన్ని ఇచ్చుట మా దేశ మర్యాద కాదు యాకోబు, మా దేశ మర్యాద కాదు. మరి ఆ మాట ఏదో ముందే యాకోబు గారితో చెబితే బాగుండేది కదా. అంటే లాబాను యాకోబును మోసం చేశాడు. అంటే ఈ లాబాను ఎలా ఉన్నాడంటే ఒక కుట్రపూరితమైన ఆలోచన కలిగి ఉన్నాడు. లేయ అంటే యాకోబు గారికి ఇష్టం లేదని తెలిసినా మరి లేయ ఎందుకు చేసుకుంది? యాకోబు గారు తన చెల్లెను ఇష్టపడుతున్నాడు, నన్ను తృణీకరిస్తున్నాడు, నన్ను ఇష్టపడటం లేదని తెలిసినా అమ్మ నువ్వు ఇతన్ని వివాహం చేసుకోవాలని లాబాను గారు లేయాకు చెప్పినప్పుడు ఎందుకు చేసుకుందంటే నేను వద్దంటే నా తండ్రి ఎక్కడ బాధపడతాడో, నేను వద్దంటే నా తండ్రి ఎలా ఫీల్ అవుతాడో అని భయపడిపోయి, ఆ తండ్రికి భయపడిపోయి యాకోబును మరి వివాహం చేసుకోవడానికి ఇష్టపడింది. ఎందుకంటే ఆల్రెడీ లేయాకు తెలుసు ఏంటంటే యాకోబు రాహేలును ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమించటం లేదు, రాహేలు ఇష్టపడుతున్నాడు, నన్ను ఇష్టపడటం లేదని ఆల్రెడీ తెలిసి, కానీ తండ్రి ఏమనుకుంటాడో, తండ్రి ఎక్కడ బాధపడతాడో అని ఆ తండ్రి మాటను గౌరవించి యాకోబును వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఏం జరిగిందంటే 27వ వచనంలో ఈమె యొక్క వారము సంపూర్ణము చేయుము, నీవిక 7 సంవత్సరములు నాకు కొలువు చేసిన ఎడల అందుకై ఆమెను కూడా నీకిచ్చేదనని చెప్పగా. అయ్యా ఎవరో మ్యూట్ పెట్టండి దయచేసి.
మీరు ఏం చేయకండి, మ్యూట్ పెట్టండి అంతే. మ్యూట్ పెట్టి మీరు డిస్టర్బ్ చేయకండి. రైట్ రైట్. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే మరి ఈమెను ఇక్కడ లాభాన్ని అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఆ, మరి ఈమె యొక్క వారములు సంపూర్ణము చేయము, నీవిక 7 సంవత్సరములు నాకు కొలువు చేసిన ఎడల అందుకై ఆమెను కూడా నీకు ఇచ్చేదనని చెప్పగా, ఇదిగో యాకోబు, లేయాను చేసుకున్నావు కదా, ఇక ఆమెతో చదురుకొని కాపురం చేయమనటం లేదు ఈయన లాభాను. ఎలాగో చేసుకున్నావు కదా, ఇక అయిపోయింది, అది అయిపోయింది, చదురుకొని కాపురం చేయండి అని అనటం లేదు. కానీ ఏమంటున్నాడంటే, నీకు రాహేలు కావాలా అయితే నా దగ్గర 7 సంవత్సరాలు కొలువు చెయ్యి అంటున్నాడు. ఇప్పుడు మీరు ఆలోచన చేయగలిగితే 30వ వచనాన్ని దయచేసి ఒక్కసారి మనం చూడగలిగితే, 30వ వచనము, యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేశాను. అంటే రాహేలు కోసం అండి 14 సంవత్సరాలు కొలువు చేశాడు. యావజ్జీవ కారాగార శిక్ష అంటాం కదా, 14 సంవత్సరాలండి రాహేలు కోసం కష్టపడ్డాడు. అవేటండి, ఆ 14 సంవత్సరాలు ఎలా అనిపించాయటంటే, అవి చాలా కొద్ది దినములుగా అనిపించాయట. అంటే ఏదైనా ఒకటి మనకి ఇష్టమైంది అనుకోండి, మనకిష్టమైనది మనం చేస్తున్నప్పుడు అసలు మనకు టైం తెలియదు. అదే మనం చర్చెస్లలో చూడండి, అదే ముచ్చట్ల దగ్గర గంటలు కూర్చున్నా టైం తెలియదు. కానీ చర్చెస్ లో మాత్రం, వాక్యం వినే దగ్గర మాత్రం కాస్త టైం ఎక్కువైపోయిందంటే వెనక అటు ఇటు చూస్తూ ఉంటారు. ఇక్కడ కూడా యాకోబు గారికి ఆ 14 సంవత్సరాలు కొద్ది దినములుగా ఉన్నాయటండి, కొద్ది కాలంగా అనిపించిందంట ఆ 14 సంవత్సరాలు. అయితే ఇక్కడ యాకోబు రాహేలును ప్రేమిస్తున్నాడు. ఆల్రెడీ లేయాను మ్యారేజ్ చేసుకున్నాడు. మరలా రాహేలు కోసము 7 సంవత్సరాలు కొలువు చేస్తుంటే ఈ లేయాకు ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. ఆల్రెడీ ఉన్నది కదా లేయ ఉన్న తర్వాత మరలా 7 సంవత్సరాలు కొలువు చేసి ఆ రాహేలు కోసం కొలువు చేస్తుంటే ఆ భార్యకు ఎలా ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది మీరు ఆలోచించండి. అందుకే ఇక్కడ మనం చూడగలిగితే యాకోబు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించాడట. లేయాను ద్వేషించాడు, రాహేలును బహుగా ప్రేమించాడు. ఎంత బాధపడి ఉంటుంది లేయ గారు మీరు ఆలోచించండి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏంటని మనం ఆలోచన చేయగలిగితే, ఎప్పుడైతే నిరాధారణగా మనం ఉంటామో, ఎప్పుడైతే ఆదరణ లేని వారిగా మనం ఉంటామో, అప్పుడు దేవుని ఆదరణ మనం పొందుకుంటామో. ఎప్పుడైతే మనుషుల చేత మనం తృణీకరించబడతామో, ఎప్పుడైతే మనుషుల చేత మనం బాధపడతామో, అప్పుడు దేవుడు మనలను అంతగా ఆదరిస్తాడు. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నమ్మి తీరాలి. ఒకవేళ మనుషుల చేత మీరు తృణీకరించబడుతున్నారా, మనుషులు మిమ్మల్ని బాధ పెడుతున్నారా, అయితే దేవుడు అంతకంతకు మిమ్మల్ని ఆదరిస్తాడు. లేయ గురించి మనం ఆలోచన చేయగలిగితే, లేయ తన తండ్రి మాటకు లోబడింది, ఎంతో వేదనను అనుభవించిందండి, ఎంతో బాధను అనుభవించింది, తృణీకరించబడింది. అలాగే అదే సమయంలో దేవుని ఆదరణ కూడా పొందుకున్న స్త్రీగా ఈ లేయా గారు మనకు కనబడుతున్నారు. భర్త ప్రేమ లేదు, భర్త ద్వేషిస్తున్నాడు, భర్త ఏమో రాహేలు బహుగా ప్రేమిస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఏం జరిగిందో మనం చూడగలిగితే 31, 32 వచనాలు కూడా దయచేసి చదువుకుందాము. లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలయ్యుండెను. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఈ లేయ యాకోబు ప్రేమను నోచుకోలేకపోయింది.
లేయా యాకోబు చేత ద్వేషించబడింది, యాకోబు చేత ఆదరణ పొందలేకపోయింది లేయా. కానీ ఆమెను ద్వేషించటము ఇదిగో దేవుడు చూశాడు. ఏం చేశాడంటే దేవుడు ఆమె గర్భమును తెరిచాడు. ఎందుకంటే రాహేల్ అంటే ఎంతో ఇష్టము యాకోబు గారికి, లేయా అంటే ఇష్టం లేదు. అది దేవుడు చూశాడు. లేయా గర్భమును తెరిచాడు దేవుడు, లేయా గర్భము తెరిచాడు. 32వ వచనం కూడా మనం చూడగలిగితే, లేయా గర్భవతి అయి కుమారుణ్ణి కని యెహోవా నా శ్రమను చూసి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేను అను పేరు పెట్టెను. ఇప్పుడు మరి మ్యారేజ్ అయిన తర్వాత అండి కొన్ని సమస్యలు వస్తుంటాయి భార్యాభర్తల మధ్య. మ్యారేజ్ అయిన తర్వాతే కాదు, ఎప్పుడు కూడా చిన్న చిన్నవి పెద్ద పెద్దవి వస్తూనే ఉంటాయి. ఇక మ్యారేజ్ అయిన తర్వాత ఈ సమస్యలు వస్తూనే ఉంటాయి. కానీ ఎప్పుడైతేనండి ఒక బాబో ఒక పాపో పుడుతుందో, పుట్టిన తర్వాత ఏమైపోతుందంటే వాళ్ళే అడ్జస్ట్ అవుతారులే అనుకుంటారు అందరు కూడా. అందరు అనే మాట ఏంటంటే వీళ్ళకి ఎవరైనా పుడితే అప్పుడు వీళ్ళు అడ్జస్ట్ అవుతారు, వీళ్ళు సెట్ అవుతారు అంటారు. అలాగే ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఇదిగో నా భర్త, లేయ గారు అనుకుంటున్నారు, నా భర్త నన్ను చూడకపోయినా, నా ఇంటి వారు నన్ను చూడకపోయినా దేవుడు నా శ్రమను చూశాడు అని ఆ పుట్టిన కుమారునికి రూబేను అని నామకరణం చేసింది. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే భర్త అయితే భర్త, భార్య అయితే భార్య. మనం ఏమర్థం చేసుకోవాలంటే ఇక్కడ ఒకవేళ భర్త అయితే ఏమనుకోవాలంటే భార్య ఏమనుకోవాలంటే నా భర్త మారకపోతాడా. భార్య ఏమనుకోవాలి, ఒకవేళ భర్త అనుకోండి, భర్త గురించి భార్య ఏమనుకోవాలంటే నా భర్త మారకపోతాడా అని ఒక భార్య అనుకోవాలి. అలాగే ఒకవేళ భర్త అనుకోండి, నా భార్య మారకపోతుందా అని మనం ఎదురు చూడాలి. ఇక్కడ కూడా ఏం చేసిందంటే ఏదో ఒక రోజు నా భర్త నన్ను ప్రేమిస్తాడు అని ఎదురు చూస్తూ బ్రతుకుతున్న ఆ స్త్రీయే ఇక్కడ లేయా మనకు కనబడుతుంది. ఏదో ఒక రోజు నా భర్త ప్రేమ నేను పొందుకుంటాను, ఏదో ఒక రోజు నా భర్త నన్ను ప్రేమిస్తాడు అన్న నిరీక్షణతో ఈ లేయా గారు బ్రతుకుతున్నారు చూడండి. అందుకే పుట్టిన కుమారునికి రూబేను అని పేరు పెట్టింది. ఇంకా 33వ వచనం కూడా దయచేసి మనం చదువుకోగలిగితే, ఆమె మరలా గర్భవతి అయి కుమారుణ్ణి కని నేను ద్వేషించబడితినన్న సంగతి యెహోవా విని ఉన్నాడు గనక ఇతన్ని కూడా నాకు దయచేసిన అనుకొని అతనికి షిమ్యోను అను పేరు పెట్టెను. ముందేమన్నదండి, యెహోవా నా శ్రమను చూశాడు అని రూబేన్ అనే నామకరణం చేసింది. ఇక నేను ద్వేషించబడుతున్న సంగతి దేవుడు విన్నాడు అని అతనికి షిమ్యోను అనే పేరు పెట్టిందట. ఇంతకీ ఈ లేయా వీళ్ళందరూ ఎవరని మనం ఆలోచన చేయగలిగితే వీళ్ళు అన్యురాలు. ఈ లేయా ఎవరంటే అన్యురాలు. తర్వాత విగ్రహ ఆరాధికులు విగ్రహ ఆరాధికులండి. అందుకేనండి ఎప్పుడైతే లాబాను దగ్గరికి ఎప్పుడైతే యాకోబు గారు వెళ్ళారో, యాకోబు గారు వెళ్ళిన తర్వాత ఇతను అడుగు పెట్టిన తర్వాత ఎక్కడ ఆహార కొరత ఏర్పడింది అని లాబాను అంటాడో ఏమో అని యాకోబు గారు వెళ్ళగానే లాబాను దీవించాడు దేవుడు. వాళ్ళు విగ్రహ ఆరాధికులు, వాళ్ళు అన్యులు. ఈ లేయా అన్యురాలు. కానీ యాకోబు నమ్మిన దేవుని మీద నమ్మకం ఉంచింది ఈ లేయా గారు. యాకోబు నమ్మిన ఆ దేవుణ్ణి ఈ లేయా నమ్మింది. ఆ దేవునికి ఎంత మొరపెట్టి ఉంటుందో మీరు ఆలోచించండి. ఒకవైపేమో యాకోబు ద్వేషిస్తున్నాడు,
యాకోబు ద్వేషిస్తున్నాడు, కానీ యాకోబు దేవుని మీద అంత విశ్వాసం ఉంచి మొరపెట్టింది కాబట్టి ఆమె అంటుంది, యెహోవా నా శ్రమను చూశాడు, యెహోవా నేను ద్వేషించబడటం చూశాడు, యెహోవా నేను ద్వేషించబడటం చూశాడు. ఒక అన్యురాలు నోటి నుండి వస్తున్న మాటలు చూడండి, మాటలు చూడండి. ఒకవేళ ఇలాంటి భర్త ఉన్నాడు అనుకోండి, ద్వేషించే భర్త, ప్రేమించలేని భర్త ఉన్నాడు అనుకోండి, భార్య ఏమనుకుంటదంటే ఇతని నుంచి వేరే అయిపోతే బాగుండు, వెళ్ళిపోతే బాగుండు అనుకుంటది. ఎవరైనా భర్త కానివ్వండి, భార్య కానివ్వండి. భార్య ప్రేమించకపోయినా, భర్త ప్రేమించకపోయినా, ఒకరికి ఒకరంటే ప్రేమ లేకపోయినా ఇక విడిపోతే బాగుండు అనుకుంటాం మనం, విడిపోతే బాగుండు అనుకుంటాం. కానీ ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, నీ భర్త ఆదరించకపోయినా, నీ భర్త ప్రేమించకపోయినా, ఇక్కడ దేవుడు పిల్లలనిచ్చి లేయాను ఆదరించాడు చూడండి, లేయాను ఆదరించాడు చూడండి. ఒకవేళ యాకోబు ద్వేషిస్తున్నాడేమో, కానీ పుట్టిన పిల్లలు మాత్రము ఆమెను ద్వేషించరు కదా, పుట్టిన పిల్లలు మాత్రం ద్వేషించరు కదా. కాబట్టి ఇంకా మనము ముందుకు వెళదాము. 34వ వచనాన్ని కూడా దయచేసి మనం చదువుకుందాం. 34వ వచనము, ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొనియుండును, అతనికి 3 కుమారులను కంటిననుకొనెను, అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టెను, లేవి అని పేరు పెట్టెను. అంటే 2 కుమారులు పుట్టిన యాకోబు ఆమెను హత్తుకొని లేడు, ఆమెను ప్రేమించటం లేదు, ఆమెను ఆదరించటం లేదు. ఇక 3వ కుమారుడు పుట్టాడు. 3వ కుమారుడు పుట్టిన తర్వాతనైనా నా భర్త నన్ను హత్తుకొని ఉంటాడని అతనికి లేవి అని పేరు పెట్టిందటండి, లేవి అని పేరు పెట్టిందటండి. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, ఎలాగైనా నా భర్త నన్ను హత్తుకొని ఉంటాడు అన్న ఒక విశ్వాసము లేయాలో ఉంది, ఒక విశ్వాసం లేయాలో ఉంది. ఎందుకంటే అండి, ఒక అన్యురాలు యాకోబును నమ్మిన దేవుణ్ణి నమ్ముకుంది, ఆయనకు మొరపెట్టింది. అందుకే ఎంత అద్భుతమైన మాటలు, నా శ్రమను చూశాడు, నేను ద్వేషించబడటం చూశాడు, ఇదిగో నా భర్త నన్ను ఏదో ఒక రోజు హత్తుకుంటాడని అతనికి లేవి అని పేరు పెట్టిందట, లేవి అని పేరు పెట్టిందట. ఇక ఇంకా చూడండి, ఇంకా 35వ వచనం కూడా మనం చూడగలిగితే, ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించెదను ననుకొని యూదా అను పేరు పెట్టెను, అప్పుడు ఆమెకు కానుపు ఉడిగెను. ఇక్కడ ఇప్పుడు భర్త ప్రస్తావన రాలేదు చూడండి. అంటే 3 కుమారులు పుట్టినా ఆయన ప్రేమకు నోచుకోవటం లేదు, ఆదరించబడటం లేదు, ఇక భర్త గురించి మాట్లాడటం లేదు. గాని నేను ఇక దేవుణ్ణైనా నేను స్తుతిస్తాను అని ఇక్కడ ఆ 4వ కుమారునికి యూదా అనే పేరు పెట్టింది. లేయా అందగత్తె కాకపోవచ్చు, లేయా జబ్బు కన్లదే కావచ్చు, కానీ మనస్సు మాత్రం చాలా మంచిది. మనం చూడగలిగితేనండి, భర్త ద్వేషిస్తున్నా, ప్రేమించలేకపోయినా భర్తను మాత్రం వద్దు అనుకోవటం లేదు, లేయా వద్దు అనుకోవటం లేదు. భర్తను ప్రేమిస్తూనే ఉంది, ఒకవైపు దేవుణ్ణి స్తుతిస్తూనే ఉంది. ఏదో ఒక రోజు నా భర్త నన్ను ప్రేమిస్తాడు, నన్ను హత్తుకుంటాడు, నన్ను ఆదరిస్తాడన్న విశ్వాసముతో ఉంది. ఇటు యాకోబును ప్రేమిస్తూనే ఉంది, అటు దేవుణ్ణి స్తుతిస్తూనే ఉంది. 4 పుట్టిన తర్వాత ఆమె కానుపు ఉడిగెను అనే మాట మనకు కనబడుతుంది. 4 పుట్టిన తర్వాత ఇక తర్వాత ఏం జరిగింది, ఇంకా కాస్త ముందుకు వెళ్ళగలిగితే దయచేసి 30వ అధ్యాయము 1వ వచనాన్ని దయచేసి చదువుకుందాము. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చెదనెను. అసలు నిజంగా ఎవరు చావాలండి? చావాలనుకుంటే లేయా చావాలి.
ఎందుకంటే భర్త ద్వేషిస్తున్నాడు, ప్రేమించటం లేదు గనక. ఆ భర్త ప్రేమకు నోచుకొని ఆ లేయ చావాలనుకోవాలి, కానీ ఇటు భర్త ప్రేమ ఉంది, భర్త ఆదరణ ఉంది, బహుగా ప్రేమిస్తున్నాడు. ఆ ఆమె ఏమనుకుంటుందంటే చావాలి అనుకుంటుంది. భర్త చేత ప్రేమించబడుతున్న ఒక భార్య, ఒక రాహేలు చావాలనుకుంది. చూడండి, ఎవరి కోసం అండి? 14 సంవత్సరాలు కొలువు చేశాడు. ఎవరి కోసం? ఈమె కోసమే కదా. 14 సంవత్సరాలు కొలువు చేస్తే వివాహం చేసుకుంటే ఈ రాహేలుకు పిల్లలు లేరు. ఇక్కడ ఒక విషయం మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే ఒక విషయం ఏంటి అంటే, ఇప్పుడు ద్వేషించబడుతున్న వారు ఎప్పటికి ద్వేషించబడతారు అనుకోకూడదు. ఇప్పుడు ప్రేమించబడుతున్న వారు ఎప్పటికీ ప్రేమించబడతారు అనుకోకూడదు. ఎందుకంటే పరిస్థితులు తారుమారవుతాయి, బండ్లు ఓడలవుతాయి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే రాహేలు జీవితంలో సమస్యలు ప్రారంభమైపోయాయి. పిల్లలు లేకపోవటం వల్ల ఇక చనిపోవాలి అనుకుంటుంది. ఒకవైపేమో యాకోబు గారేమో లేయాను మరి ద్వేషించినా, ఆమె ప్రేమకు నోచుకోకపోయినా ఆమె మాత్రం చావాలనుకోవటం లేదు, కానీ రాహేలు మాత్రం చావాలనుకుంటుంది. ఇంకేమైందంటే, అక్కడ ఏం జరిగిందంటే, ఆమె తన అక్కయందు అసూయపడి నాకు గర్భఫలం నిమ్ము, లేని ఎడల నేను చచ్చేదను. భర్తను అడుగుతుంది, నాకు గర్భఫలం ఇస్తావా, నిన్ను చావమంటావా, నాకు ఇస్తావా, నన్ను చావమంటావా? అప్పుడు ఏం జరిగిందంటే, రెండో వచనంలో యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా నున్నానా నేనేమైనా దేవుణ్ణా గర్భఫలం ఇవ్వటానికి? అందుకే దేవుడు అన్నాడు కదండి, గర్భఫలము దేవుడిచ్చు బహుమానము. దేవుడిస్తే మనం పొందుకోవాలి. ఏదో తల్లిదండ్రులు అనుకుంటే పుట్టటం కాదు, దేవుడిస్తే మనం పొందుకోవాలి. అందుకేనటండి రాహేలు ఎవరి మీద రాహేలు మీద యాకోబు గారికి కోపం వచ్చేసి అంటున్నాడు, నేనేమన్నా దేవునికి ప్రతిగా ఉన్నానా? కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, ఇక్కడ లేయా గురించి కూడా మనం ఆలోచన చేయగలిగితే, యాకోబు గారు ఎంత ద్వేషించినా లేయా మాత్రము యాకోబు ప్రేమిస్తూనే ఉంది. నా భర్త ఏదో ఒక రోజు నన్ను హత్తుకుంటాడు, నన్ను ప్రేమిస్తాడు అనే నిరీక్షణతో బ్రతుకుతూనే ఉంది లేయా గారు. కానీ ఈమె మాత్రం చావాలనుకుంటుంది. అలాగే అక్కడ నుంచి 19వ వచనానికి మనం రాగలిగితే లేయా మరలా గర్భవతి అయి యాకోబునకు 6వ కుమారుణ్ణి కనెను. మరలా గర్భవతి అయి 6వ కుమారుణ్ణి కన్నదటండి. ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా, 35వ వచనము ఆ చివరిలో చదువుకున్నాం కదండి, 29వ అధ్యాయము 35 లాస్ట్ లైన్. అప్పుడు ఆమెకు కానుపు ఉడిగేను అని మనం చదువుకున్నాం కదండి. మరలా దేవునికి మొరపెట్టిందండి. మరలా దేవుని నుండి సంతానం పొందుకుంది. భర్తతో ఒక ఆశతో బతుకుతున్న స్త్రీగా ఈ లేయ మనకు కనబడుతుంది. అలాగే 20వ వచనం కూడా దయచేసి చదువుకుందాం. అప్పుడు లేయా, దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను, నా పెనిమిటికి 6 కుమారులను కనియున్నాను గనుక అతడికను నాతో కాపురము చేయుననుకొని అతనికి జెబులూను అను పేరు పెట్టెను. అంటే ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, ఆమె కానుపు ఊడిగినదైనా ఆమె ఏం చేస్తుందంటే దేవుని మీద విశ్వాసం ఉంచింది, మరలా గర్భఫలం పొందుకుంది. 21వ వచనాన్ని కూడా దయచేసి చదువుకొని ముందుకెళ్ళిపోదాము. ఆ తర్వాత ఆమె
కుమార్తెను కని ఆమెకు దీనాను పేరు పెట్టెను. దేవుడు కుమార్తెను కానీ దీనా అని పేరు పెట్టినట్టు. ఇప్పుడు ఇద్దరు ముగ్గురు కుమారులు ఉన్నారు అనుకోండి, ఏమనుకుంటారండి? ఎవరు పుట్టాలనుకుంటారండి? అమ్మాయి అయితే బాగుండు అనుకుంటారు. ఒకవేళ ఇద్దరు అమ్మాయిలు అనుకోండి, అబ్బాయి అయితే బాగుండు అనుకుంటారు. ఇలా మనం ఆలోచన చేయగలిగితేనండి, అమ్మాయి కావాలనుకున్నా అబ్బాయి కావాలనుకున్నా ఏం చెయ్యాలన్నాడంటే దేవుడు ఏం చేయాలన్నాడో తెలుసా అండి? బైబిల్ గ్రంథంలో ఒకవేళ అమ్మాయి కావాలా, ఒకవేళ అబ్బాయి కావాలా, అమ్మాయి కావాలన్నా అబ్బాయి కావాలన్నా దేవుడు అన్నాడు, ఇదిగో బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పాడండి. ఎలా పుడతారండి, ఎలాగండి అని అడిగితే దేవుడు చెప్పండి. ఇక్కడ మీరు చూడండి, 6 తర్వాత 7వ సంతానముగా ఎవరు పుట్టారంటే దీనా. దీనా అనే పేరు పెట్టింది లేయ గారు. 7వ సంతానము ఆడకుమార్తెగా పుట్టింది. దేవుడు కూడా చెబుతున్నాడు, మీకు అమ్మాయి కావాలా, మీకు అబ్బాయి కావాలా, కావాలా? అయితే దేవుడు చెబుతున్నాడు, ఇర్మియా గ్రంథంలో ఒక మాట మాట్లాడుతున్నాడు. అక్కడికి వెళ్ళి మరలా దయచేసి తొందరగా ఇక్కడికి వద్దాము. ఇర్మియా గ్రంథము, దయచేసి ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము దయచేసి 6వ వచనాన్ని తొందర చదువుకుందాము. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 6వ వచనము. పెళ్లిళ్ళు చేసుకొని కుమారులను కుమార్తెలను కనుడి అంటున్నాడు. కుమారులను కుమార్తెలను కనుడి అంటున్నాడు. అక్కడ ఏమీ మీకు తక్కువ లేకుండా వారు కుమారులను కుమార్తెలను కనునట్లు మీ కుమారులకు పెళ్లిళ్ళు చేయుడి, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుడి. దేవుడు చెప్పేస్తున్నాడండి. ఏమంటున్నాడంటే ఆల్రెడీ, ఇదిగో మీరు వివాహం చేసుకొని కుమారులను కుమార్తెలను కనండి. మా ప్రాంతంలో ఒక ఆయనకండి కుమార్తె కావాలని కనుకుంటూ వెళ్ళాడు. 10వ సంతానము కుమార్తె, 10వ సంతానం. అలా కనుకుంటూ వెళ్తే 9 మంది అబ్బాయిలండి, 9 మంది అబ్బాయిలు. 10వ సంతానము అమ్మాయి. మళ్ళా కుమార్తె కావాలనుకో, మళ్ళీ అబ్బాయి పుట్టాడు. అందుకే దేవుడు అంటున్నాడు, కనుకుంటూ పోండి. ఈరోజు ఏమైపోయిందంటే, ఒక్కరిని కనగానే ఇద్దరిని కనగానే ఏమైపోయిందంటే, అమ్మో ఇక మనం బతకలేం ఈ రోజులలో, ఎలా బతుకుతాము, ఎలా పోషిస్తామని భయపడుతున్నారు. కానీ దేవుని మీద విశ్వాసం ఉంచి మాత్రం కనటం లేదు. నువ్వు కనుకుంటూ వెళితే, ఇదిగో నీకు అమ్మాయి అంటే అబ్బాయి, నీకు అబ్బాయి అంటే అబ్బాయి, అమ్మాయి అంటే అమ్మాయి పుడతాడని దేవుడు ఆల్రెడీ మాటిచ్చాడు ఇర్మియా గ్రంథంలో. అక్కడ కూడా అండి మరలా మనము ఆదికాండము దయచేసి 30వ అధ్యాయము 21వ వచనానికి మనం రాగలిగితే, ఆ తర్వాత అండి మొత్తం మీద ఏమనుకుందేమో గాని, ఆ తర్వాత ఏం జరిగిందంటే, లేయా గారికి ఒక కుమార్తె పుట్టింది. లేయ భక్తిగా ఉండి పిల్లల్ని పొందుకుంది అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే యాకోబు నమ్మిన ఆ దేవుని మీద విశ్వాసం ఉంచింది. దేవుని నమ్ముకొని ఆమె మనం పిల్లలు కనటం చూస్తున్నాం. కానీ రాహేలు మాత్రము భర్తను అడిగింది, నాకు గర్భఫలం ఇస్తావా, నన్ను చావమంటావా? లేయా మాత్రం దేవుని అడుగుతుంది, రాహేలు మాత్రం భర్తను అడుగుతుంది. ఎందుకంటే భర్త ఇవ్వలేడు గర్భఫలము, అది దేవుడిచ్చే బహుమానము. ఆ తర్వాత అండి రాహేలు కూడా దేవునికి మొరపెట్టింది. ఆ తర్వాత 22వ వచనాన్ని కూడా దయచేసి మనం చదువుకుందాం. ఆదికాండ 30వ అధ్యాయము 22వ వచనాన్ని కూడా దయచేసి చదువుకుందాము. దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. అంటే ఆమె కూడా దేవునికి మొరపెట్టింది. ఈరోజు మన కుటుంబాల్లో కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఒక లేయలాగా ఓర్పుతో, ఇదిగో మనము ఓపికతో మనము ఉండాలి, మనం విశ్వాసముతో మనం బ్రతకాలి అని, ఇదిగో ఈ లేయ మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. ఇంకా మనం చూడగలిగితే రూతు గ్రంథంలో వీళ్ళిద్దరి గురించి ఒక మాట రాయబడిందండి. రూతు గ్రంథము దయచేసి రూతు గ్రంథంలో వీరిరువురి గురించి ఒక మాట రాయబడింది. 4వ అధ్యాయము దయచేసి 11వ వచనాన్ని మనము చదువుకుందాము. 4వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాము. రూతు గ్రంథము
4:11 అందుకు పురద్వారమున నుండిన ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలీల వంశమును వర్ధిల్లజేసి రాహేలు పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక. అక్కడికి వచ్చిన పెద్దలు ప్రజలందరూ కూడా ఆ రూతు గారిని చూసి ఏమంటున్నారంటే, రాహేలును పోలిన దానిగా, లేయాను పోలిన దానిగా ఇదిగో ఇదిగో ఈ రూతును చేస్తారని అక్కడ మాట్లాడుతున్నారు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇప్పుడు దేవునికి సేవకు ఏర్పాటు చేసుకున్న లేవి కానివ్వండి, అలాగే యేసుక్రీస్తు వారు వచ్చిన ఆ యూదా గోత్రము కానివ్వండి, ఈ యూదా కానివ్వండి, ఈ లేవి కానివ్వండి, పుట్టింది ఎవరికని మనం ఆలోచిస్తేనండి, లేయాకు పుట్టారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే అండి, ఆ తర్వాత లాబాను అట్లా చాలా సార్లు మోసం చేస్తాడు యాకోబు గారిని. సుమారుగా 10 సార్లు మోసం చేస్తాడని, 10 సార్లు మోసం చేస్తాడు. ఇదిగో మరి దేవుడు ఆ తర్వాత మరి దర్శించి ఆ యాకోబును అక్కడి నుంచి నీ దేశానికి వెళ్ళిపోమ్మని దేవుడు చెప్పటం వల్ల అక్కడి నుంచి ఇక యాకోబు గారు తన దేశానికి బయలుదేరుతున్న సమయంలో ఏం చేసిందంటే, రాహేలు విగ్రహాలు దొంగిలించి ఆమె ఆ ఒంటెల మీద పెట్టుకొని వాటి మీద కూర్చుంది రాహేలు. మరి అన్ని రిఫరెన్సులు మనందరికీ తెలుసు. మరి ఆ ఆదికాండం 31వ అధ్యాయము, దయచేసి 31వ అధ్యాయము 31 నుంచి 34 వరకు మరి దయచేసి మీరు తర్వాత చదువుకోండి. అక్కడ ఏం జరుగుతుందంటే, రాహేలు ఇంటిలో నుంచి వస్తున్నప్పుడు, అంటే తండ్రి నుంచి ఇక వెళ్ళిపోతున్నప్పుడు విగ్రహాలు దొంగిలించింది. వాటి మీదనే కూర్చుందండి. ఈ లాభాన్ని వెళ్ళిపోయి వాళ్ళ గుడారాల్లో చూడటం, అక్కడ చూడటం, కానీ ఎక్కడ దొరుకుతాయి మీరు ఆలోచించడం, దొరకలేదు. అంటే మనం ఆలోచన చేయగలిగితే లేయా మాత్రం దొంగిలించలేదు కానీ రాహేలు మాత్రం విగ్రహాలను దొంగిలించింది, దాచిపెట్టుకుంది. కానీ లేయా మాత్రం దొంగిలించలేదు. ఎందుకు దొంగిలించలేదంటే, యాకోబు నమ్మిన దేవుణ్ణి విశ్వసించింది, ఆ దేవునికి మొరపెట్టింది గనక ఆమె దొంగిలించలేదు. కానీ మనం ఆలోచిస్తే ఇక్కడ ఇదిగో భర్త చేత ద్వేషించబడుతున్నా, భర్త చేత ప్రేమించబడలేకపోతున్నా, దేవుని చేత మాత్రము ఆదరించబడుతుంది. దేవునికి మొరపెట్టింది, గర్భఫలాలు పొందుకుంది. కాబట్టి ఈరోజు సమాజంలో కావచ్చు, ఈరోజు మనము కూడా ఇదిగో మనుషుల చేత ద్వేషించబడుతున్నామా, మనుషుల ప్రేమను మనం నోచుకోలేకపోతున్నామా? అయితే ఖచ్చితంగా దేవుడు మనలను ఆదరిస్తాడు. ఖచ్చితంగా మనల్ని ఆదరిస్తాడు. యేసుక్రీస్తు వారు కూడా అండి ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత, యేసుక్రీస్తు వారు ఆ తర్వాత లోకము కానివ్వండి, ఆ తర్వాత అన్నదమ్ములు కానివ్వండి, యేసుక్రీస్తు వారి తమ్ముళ్ళు, యేసుక్రీస్తు వారి కుటుంబము ఆయనను ద్వేషించినట్లుగా మనం చూడగలము. ఎందుకంటే ఆయన తమ్ముళ్ళంట ఆయన మీద విశ్వాసం ఉంచలేదు. మరి ఎప్పుడు విశ్వాసంలోనికి వచ్చారంటే, ఆయన చనిపోయి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత, ఆ తర్వాత మరి యాకోబు పత్రిక మనం చూస్తున్నాము, ఆ తర్వాత కొన్ని చూస్తున్నాం మనం పత్రికలు, యూదా పత్రిక మనం చూస్తున్నాము. అంటే అప్పటి వరకు యేసుక్రీస్తు వారిని ద్వేషించారు బ్రతికున్నప్పుడు, కానీ యేసుక్రీస్తు వారిని ద్వేషించిన దేవుడు మాత్రము యేసుక్రీస్తు వారిని ఆదరిస్తూ వస్తూనే ఉన్నాడు. కానీ మనం ఆలోచన చేయగలిగితే, ఒకవేళ కుటుంబము ద్వేషించినా, ఒకవేళ సమాజము ద్వేషించినా, దేవుడు ప్రేమిస్తాడు, దేవుడు మనల్ని ఆదరిస్తాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఈ లేయా జీవితం నుంచి మనం నేర్చుకోవలసిన అమూల్యమైన పాఠాలు ఏంటంటే, ఒక అన్యురాలండి ఇదిగో జీవము గల దేవుణ్ణి నమ్మింది. ఎన్నో బాధలు. ఒకవైపు మ్యారేజ్ అయిన తర్వాత మరలా రాహేలు కోసము ఇదిగో కొలువు చేస్తుంటే ఆ భార్యకి ఎలా ఉంటది మీరు ఆలోచించండి. అందుకే ఆమెను శ్రమను చూశాడు, ఆమె ద్వేషించబడటం చూశాడు, ఆమె భర్త ఆమెను ప్రేమించటం లేదని ఇవన్నీ చూశాడు. దేవుడు లేయాను ఆదరించాడు.
అక్కడ గర్భము, ఇక ఆమె గర్భంలో ప్రాబ్లం ఉన్నప్పటికీ ఆ తర్వాత ఉడిగిపోయినా ఆ తర్వాత మనం ఆలోచన చేయగలిగితే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. స్త్రీ ధర్మము నిలిచిపోయిన పిల్లలు పుట్టించగలడు, అలాగే రాళ్ల వలన పిల్లలు పుట్టించగలడు, అలాగే వృద్ధులకు కూడా పిల్లలు పుట్టించగలడు దేవుడు. జకరయ్య ఎలిజబెత్ దంపతులు, అలాగే మనకు మరి సారమ్మ, మరి అబ్రహాము గారు, ఆయనకు 100, ఆమెకు 90, ఇవన్నీ మనం చూడగలిగితే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి మనుషుల చేత ఒకవేళ మీరు ద్వేషించబడుతుంటే, మనుషుల ప్రేమను మీరు నోచుకోకపోతే, మనల్ని దేవుడు చూస్తున్నాడు, నీ శ్రమను చూస్తున్నాడు, నీ బాధను చూస్తున్నాడు దేవుడు. ఖచ్చితంగా దేవుడు మనలను ఆదరిస్తాడు. అలాంటి ఆదరణ మనందరికీ దేవుడు దయచేయాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ఓవర్ టు శామ్యుల్ గారు. థ్యాంక్ యూ.